విజయనగరం జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వాడగా ఉన్నటువంటి బొబ్బులి గ్రోత్ సెంటర్ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాము. ఆ రోజు ఈ బొబ్బులి గ్రోత్ సెంటర్ సుమారుగా 1140 ఎకరాల పైచీలకైతే భూములు అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల వద్ద నుండి సేకరించిన పరిస్థితి అయితే కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే సుమారుగా 140 ఎకరాల వరకు మాత్రమే ప్రజెంట్ వినియోగంలో ఉంది. మిగతా 1000 ఎకరాలు కూడా వినియోగంలో లేదంటూ కూడా మరొక వైపు మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఆనాడు సుమారుగా 200 కంపెనీలు ఈ ప్రాంతానికి వస్తున్నాయి అంటూ కూడా ఆ రోజు చెప్పుకొస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ రోజు ఎవరు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పట్టించుకోలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి, అందరినీ కూడా ఇక్కడే ఉంచుతాం, ఇక్కడి నుంచే ఉపాధి లభిస్తుందంటే కూడా ఎంతగా గొప్పగా చెప్పినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే అటువంటి పరిస్థితులు ఏవి లేకుండా ఈరోజు అంతా కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలు కూడా పూర్తిగా అందులో ఉన్నటువంటి మిషనరీ అంతా కూడా తరలించే ప్రయత్నం కూడా జరిగినటువంటి పరిస్థితులు కూడా మరొక వైపు అయితే జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుత కాలంలో కూడా ఒకవైపు ఎంఎస్ఎంఈ కంపెనీల పేరుతో ఇప్పటికే 1000 ఎకరాలు 100 ఎకరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎప్పుడో సేకరించినటువంటి ఇటువంటి గ్రోత్ సెంటర్లకి ఇంతవరకు కూడా అభివృద్ధి నోచుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు ఎలా ఈరోజు అభివృద్ధి నోచుకుంటాయి అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను. ఈ గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా పూర్తిగా చాలా వరకు కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి బ్యాంకులో లోన్లు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ వచ్చిన తర్వాత పూర్తిగా క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎటువంటి ఉద్యోగం కూడా ఉపాధి కూడా కల్పించకుండా మరింత నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గ్రోత్ సెంటర్ లోపలికి వెళ్ళి పూర్తిగా ఆర్టీవీ ద్వారా మీ గ్రౌండ్ రిపోర్ట్ చూపించే ప్రయత్నం అయితే చేస్తా. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లోపలికి అయితే చేరుకున్నాను. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే ఏ ఒక్క ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు కట్టినటువంటి షెడ్లు కానీ ఇక్కడ కట్టినటువంటి ఇండస్ట్రీలు కానీ ఏది కూడా ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. ఆనాడు చెప్పినటువంటి సుమారుగా 200 ఇండస్ట్రీలు ఈ ప్రాంతంలో నిర్మాణం చేస్తాము, 200 ఇండస్ట్రీల్లో సుమారుగా లక్షలాది మందికి ఈ యొక్క ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఈ ప్రాంతవాసులందరికీ కూడా కల్పిస్తామని చెప్పినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ రోజు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటివి షెడ్లు ఉన్నాయి. మన బ్యాక్ సైడ్ చూస్తున్న షెడ్లు కావచ్చు, షెడ్లన్నీ కూడా ఓన్లీ షెడ్లకే పరిమితం అయ్యాయి. అందులో ఎటువంటి మెటీరియల్ కానీ ఎటువంటి మిషనరీ కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఆనాడు ఏనాడో ఈ ప్రాంతంలో జస్ట్ 1-2 రోజులు అయితే ఓపెన్ చేశారు, ఫోటోలు తీశారు, వీడియోలు తీసుకున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏంటంటే బ్యాంకు నుంచి వచ్చినటువంటి సబ్సిడీలను మాత్రమే తీసుకోవడానికి ప్రభుత్వ సొమ్ముని పూర్తిగా కూని చేయడానికి ఇదంతా కూడా ఉపయోగించారో తప్పకని ఇదంతా కూడా ఎవరికి ఉపయోగపడే విధంగా కూడా ఏం చేయలేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపించాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా సుమారుగా 1140 ఎకరాల పైచీలకి అయితే మాత్రం ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే సుమారుగా 140 నుంచి 200 ఎకరాలు మాత్రమే వినియోగం ఉన్న పరిస్థితి. సుమారుగా ఇంకా 1000 ఎకరాల వరకు కూడా ఇదంతా కూడా ఎక్కడిదక్కడే ఎక్కడ వేసిన గొంగలు ఎటువంటి అభివృద్ధి నోచకుండా ఉండిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దీనిపైన మనతో పాటు మాట్లాడే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గ్రోత్ సెంటర్ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి? ప్రస్తుతం ఆ రోజు 1992లో ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క గ్రోత్ సెంటర్ని తీసుకుని వచ్చారు. ఈరోజు దీని పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? 200 కంపెనీల పైచీలకు ఈ ప్రాంతంలో పెడతామని చెప్పేసి ఆ రోజు అయితే ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పారు. ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అసలు ఏదీ లేకుండా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మరోవైపు ఇక్కడ ఎంఎస్ఎంఈల పేరుతో కంపెనీల పేరుతో ఆల్రెడీ ఇప్పటికే కొంత భూములు కూడా సేకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అంతే ఎలా చూడాలి ఏంటిది? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బొబ్బిలి చుట్టుపక్కల ఉండే ప్రజల తాలూకా తలరాతను మార్చడానికి ఏర్పాటు చేసిన ఈ గ్రోత్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడుండే మెట్టవలస, పనుకువలస, బూర్జువలస ఈ చుట్టుపక్కల ఉండే ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల తాలూకా వ్యవసాయ భూమిని చాలామంది ఇక్కడుండే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ తాలూకా తలరాతలు మారుతాయని ఆ రోజు ఈ భూములు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిగా ఎక్కడా కూడా కంపెనీల నిర్మాణం జరగలేదు. అలాగే ఆ రోజు ఏదైతే అప్పుడుండే ఎన్టీఆర్ గారి హయాంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇప్పటి వరకు కూడాను నెరవేర్చే పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ ఉండే కంపెనీలన్నీ కూడాను సబ్సిడీలన్నీ భుజించిన తర్వాత ఈరోజు అక్కడున్న మిషనరీలన్నీ కూడా తరలించి తీసుకుపోయే పరిస్థితి. ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించేది లేదు. స్థానిక యువతకి అసలు ఉద్యోగ అవకాశాలే లేవు. ఇక ఎక్కడి నుంచో ఇక్కడ బీహార్ నుంచో లేకపోతే అవతల వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి
చాలామంది పనిచేస్తున్నారు. స్థానికులకి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేదు. మేము చాలామంది కూడా ఇక్కడ ఉండే కంపెనీలు అడిగితే ఆ కంపెనీలు వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటంటే ఇక్కడ స్కిల్ లేని యువత ఉన్నారని చెప్తున్నారు. అయ్యా, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నికల్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలో చాలామంది విద్యార్థులు ఇక్కడ చాలా వరకు మంచి స్కిల్ ఉన్న యువత ఉన్నా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనేమో, లేకపోతే ఇంకేదో అని చెప్పి ఈరోజు ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏదైతే బొబ్బున మున్సిపాలిటీ ఉందో గ్రోత్ సెంటర్ తాలూకా బాగోగులు చూడడానికి కావలసిన ఏవైతే రోడ్లు కానీ మిగతా ఉన్నాయో ఆ వసతులు కూడా పూర్తిగా కల్పించకపోవడం వల్ల కొన్ని కంపెనీలు అనేవి ఇక్కడి నుంచి బయట వేరే రాష్ట్రాలకి తరలిపోవడం జరిగింది. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు ఈ తాలూకా గ్రోత్ సెంటర్ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఇక్కడ ఉండే కంపెనీలు ఇక్కడ 4 కంపెనీలు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇక్కడ ఉండే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుతున్నాం. అంటే ఆనాడు గ్రోత్ సెంటర్ మీరు చెప్పేటట్లు ఎంత అభివృద్ధి చెందుతుందని ఇక్కడ యువత తలరాతలు మార్చొచ్చు అనుకున్నాను. కానీ ప్రస్తుత రోజుల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ పేరిట ఇప్పటికే భూములు అయితే సేకరిస్తున్నారు. పక్కనే ఉన్న కొట్టకి కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గొర్రెలు కానీ ఈ ప్రాంతంలో ఆల్రెడీ కొంతవరకు భూములు సేకరిస్తున్నారు. ఇదే తరహాలో అది కూడా జరుగుతుందంటారా? ప్రస్తుతం ఎప్పుడో సుమారుగా చూసుకుంటే 30 సంవత్సరాల కిందట చేసినటువంటి అభివృద్ధి ఎప్పటి వరకు కూడా ఎటువంటి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తున్నది. అవి కూడా వాటి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈరోజు ఈ భూముల్ని సబ్సిడీలు అని చెప్పి తక్కువ రేట్లోని ప్రజల దగ్గర కొని ఎవరైతే బాగా బడా వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి భూములు అప్పచెప్పే పరిస్థితి. ఇక్కడ ఉండే 11-1200 ఎకరాల ఈ ల్యాండ్ అనే పూర్తి స్థాయి అభివృద్ధి చేయకుండా ఇక్కడ దగ్గరలోనే 10 కిలోమీటర్లో ఉన్న కొట్టకి ఇంకొకటి తీసుకొచ్చి చేస్తామనేది చోదనీయం. అది జరగని పరిస్థితి. ఇక్కడ ఉండే బొబ్బిలి గ్రోత్ సెంటర్నే మీరు మిల్ చేయకన్నా పక్కనే 10 కిలోమీటర్లో ఇంకొక పెద్ద గ్రోత్ సెంటర్ని తీసుకొస్తామని చెప్పి ప్రగల్భాలు పలకడం ఈరోజు అది నమ్మశక్యంగా అయితే లేదు. ఓకే, సో చూసాం కదా. అయితే ఈ దగ్గరలో ఉన్నటువంటి కనీసం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొటక్కి ప్రాంతంలో కూడా ఇటువంటి గ్రోత్ సెంటర్ని తీసుకుని వస్తామంటూ కూడా ఇప్పటికైతే చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ సెంటర్ని అభివృద్ధి చేయకపోగా ఎక్కడో ఉంటుంది, ఎప్పుడో చేస్తామంటే ఎప్పుడు చేస్తారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మందుబాబులకు కూడా అడ్డాగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గంజాయి బ్యాచీలకు కూడా అడ్డగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ కంపెనీలు వస్తే సుమారుగా 200 కంపెనీలు అయితే ఆ రోజు వస్తాయని చెప్పారు. అసలు 200 కంపెనీలు వస్తే లాగుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందేది. అసలు 200 కంపెనీలు రాకపోగా కనీసం ఇక్కడ 20 కంపెనీలు కూడా లేవంటే ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదో కనిపిస్తున్నటువంటి కంపెనీలు మనకు చూస్తున్నటువంటివి ఇక్కడ ఫెర్రో ఎల్ఐసికి సంబంధించినవి. అంటే ఈ ప్రాంతంలో ఖనిజాలు ఉంటాయి కాబట్టి కొంచెం సంబంధించిన ఏదైతే మాంగనీస్కి సంబంధించిన నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉన్న కంపెనీలు మాత్రమే ప్రజెంట్ అయితే ఇక్కడ రన్ అవుతున్నాయి. అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఎటువంటి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వకపోవడంతో మరింత ఆందోళనకరంగా కూడా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ ప్రాంత ఖచ్చితంగా మా బతుకులు మారుతాయి అనుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా భూములు తీసుకున్న తర్వాత కూడా ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో మరింత ఆ కుటుంబాలు కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుత రోజుల్లో ఈ యొక్క గ్రోత్ సెంటర్ పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి దాపురిస్తుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ఇంత విశాలమైనటువంటిది ఉండి అదేవిధంగా ఇక్కడ కనీసం సుమారుగా 1000 ఎకరాల పైచీలకైతే ఈ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇంకా ఇవి కాదని పక్కనే ఉన్నటువంటి కొట్టక్కిలో కూడా సుమారుగా అక్కడ 100-150 ఎకరాల్లో మళ్ళీ ఎంఎస్ఎంఈ పార్కుని మళ్ళీ అక్కడ రెడీ చేయడంతో ఇదన్నీ కూడా అదంతా కూడా ఇక్కడ చూస్తూ ఉంటే ఒక భూమిని దోచుకోవడానికి ఇటువంటి ప్లాన్లు వేస్తున్నారంటూ కూడా కొంతమంది ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి గ్రోత్ సెంటర్ పైన మరింత దృష్టి సాధించి ఈ స్థానికంగా ఉన్నటువంటి యువతకి ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా ఉపాధి తీసుకుని వచ్చి ఒక అభివృద్ధి బాటలు నడిపిస్తే బాగుంటుందంటూ కూడా ఒకవైతే కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV, బొబ్బుల నుంచి, విజయనగరం జిల్లా.